ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళలో పాల్గొనడానికి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మరో 4 రోజుల్లో మహాకుంభమేళ ముగియనుంది. అయితే ఈసారి జరుగుతున్న కుంభమేళ 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలామంది భావిస్తున్నారు. కానీ చాలామందికి రకరకాల కారణాల వల్ల మహాకుంభమేళలో పాల్గొనలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. పుణ్య స్నానాలను డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. అయ్యో, కుంభమేళాలో పాల్గొనలేకపోయామే అనే బాధ లేకుండా భక్తులకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించాడు. అసలు ఈ డిజిటల్ స్నానం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? కుంభమేళకు హాజరు కాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సాప్లో పంపాలని, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని, ఇదే డిజిటల్ స్నానం అని ఓ యువకుడు వెల్లడించాడు. తన స్టార్టప్ పేరు ప్రయాగ్ ఎంటర్ప్రైజెస్ అని పేర్కొన్నాడు. డిజిటల్ స్నానానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో డిజిటల్ స్నానాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. భక్తులు డిజిటల్ స్నానాల కోసం 1100 రూపాయలు చెల్లించాలని, అప్పుడు వారి ఫోటోలను త్రివేణి సంగమంలో ముంచడం ద్వారా కుంభమేళాలో డిజిటల్ స్నానం ఆచరించే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఈ వ్యవహారంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వ్యాపారం ఐడియా అదిరిపోయినట్టు కొందరు, టెక్నాలజీని వాడేస్తున్నారు బాస్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.